वजीर आला के चंद्रशेखर राव ने कहा कि अगर पालामुरू रंगारेड्डी लिफ्ट स्कीम मुकम्मल हो जाती है तो पालामुरू तरक्की याफ्ता जिले में तब्दील हो जाएगा। वजीर आला केसिया ने जड़चिल्ला हल्के में मुनक़िदा BRS के जलसे आम में शिरकत की। इस मौके पर मुनक़िदा जलसे आम से खिताब करते हुए केसिया ने कहा कि जड़चिल्ला हैदराबाद का करीब तरीन इलाका है। शमशाबाद हवाई अड्डे से 40 से 45 मिनट की ड्राइव बहुत से लोगों को नौकरियां मिल रही हैं। केसिया ने कहा कि मैं आप सबको यकीन दिलाता हूं कि आने वाले दिनों में ये मेरी जिम्मेदारी है कि जड़चिल्ला को अजीम सनतों के मरकज और IT हब के तौर पर तैयार करूं। उन्होंने कहा कि सबसे पहले हमें पीने के पानी की तकालीफ को खत्म करने के लिए मिशन भगीरथा स्कीम का आगाज किया गया और इस स्कीम के जरिए हर घर को साफ और शफाफ पीने का पानी सरबराह किया जा रहा है। इसी तरह से जेर इल्तिवा मंसूबे थे। हमने कलवाकुर्ती, निटियम पाड़ू, बीमा और कोयल सागर को भी मुकम्मल किया है। पालामुरू लिफ्ट स्कीम का 90% काम मुकम्मल हो चुका है, जबकि 10% मुकम्मल होना बाकी है। अगर ये मंसूबा मुकम्मल हो जाता है तो पालामुरू एक सुनहरी जिला बन जाएगा। उन्होंने कहा कि एक मरतबा मैंने जड़चिल्ला MLA के वालिद की वफात के मौके पर जिले के अरकान असेंबली और रियासती वुज़रा के हमरा सड़क के जरिए महबूब नगर गया था। उस वक्त से लेकर अब तक आप जहां भी देखें आपको खेतों और धानों के साथ एक शानदार मंजर नजर आता है। केसिया ने अवाम से कांग्रेस और बीजेपी के झांसे में न आते हुए अपने कीमती वोट को BRS के उम्मीदवारों के हक में इस्तेमाल करते हुए BRS को बरसरे इख्तिदार लाने की अपील की है। వైస్ చైర్మన్ గారు, గోవర్ధన్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, ప్రణీల్ చందర్ సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కార్యక్రమంలో ఆసీనులైనటువంటి ఇతర ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల నాయకులు, ఈరోజు ఈ సభకు ఇంత పెద్ద సంఖ్యలో ఎండ ఉన్నా కూడా జడ్చర్ల నియోజకవర్గం 4 మూలల నుంచి తరలి వచ్చిన అక్కా చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారం. మహబూబ్ నగర్ జిల్లా గత ఉద్యమ సందర్భంలో ఏ మూలకు పోయినా, ఏ ప్రాంతానికి పోయినా ఎప్పుడు కూడా నేను దుఃఖంతో పోయేది, కళ్ళలో నీళ్ళు వచ్చేది. ఆ రోజులలో ప్రొఫెసర్ జయశంకర్ గారు బతికి ఉండే, నాతో పాటు తిరుగుతూ ఉండే. ఆయనే చెప్పినాడు, మహబూబ్ నగర్ దరిద్రం పోవాలంటే అక్కడ ఖచ్చితంగా మీరు ఎంపీగా పోటీ చేయాలి, ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టరు, మిమ్మల్ని గెలిపిస్తారు, అప్పుడైతే మీకు అనుభవం వస్తుందని చెప్తే నేను ఇదే జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేసిన. లక్ష్మారెడ్డి గారే ముందుండి ఆ పార్లమెంట్ ఎన్నిక తన భుజాల మీద వేసుకొని ఆనాడు నన్ను ఎంపీగా గెలిపించింది లక్ష్మారెడ్డి గారని మనవి చేస్తా ఉన్నా. ఏ రోజుకైనా మహబూబ్ నగర్ చరిత్రలో ఒక కీర్తి శాశ్వతంగా ఉంటుంది. 15 ఏళ్లు పోరాటం చేసినప్పటికీ నేను మహబూబ్ నగర్ ఎంపీగా ఉంటూనే తెలంగాణ రాష్ట్రం సాధించిన విషయం కూడా చిరస్థాయిగా మహబూబ్ నగర్కి ఆ కీర్తి ఉంటుందని నేను మనవి చేస్తా ఉన్నా. ఒకనాడు జయశంకర్ గారు, నేను నారాయణపేట ప్రాంతం పోయి హైదరాబాద్ వెళ్ళడానికి ఆ నవాబ్పేట ఉన్న చిన్న అడవి గుండా మహబూబ్ నగర్ వస్తూ ఉన్నాం. అమ్మవారి గుడి ఉంది కదా, అక్కడ ఆ పక్కన వస్తూ ఉన్నాం. అక్కడ ఒక చిన్న అడవి ఉంది. ఆ అడవి లైట్లలో కనబడే చెట్లు చూసి మేము అనుకున్నాం మనుషులు కాదు, చివరికి మహబూబ్ నగర్లో అడవి కూడా బక్కబడిపోయింది, సన్న సన్నగా ఉన్నాయి చెట్లు అని చెప్పి చూసుకుంటూ బాధపడకుండా వచ్చినాం. ఒక్క గోస కాదు మహబూబ్ నగర్ది, అనేక సందర్భాలలో కళ్ళకు నీళ్ళు వచ్చేది. నేను నడిగడ్డకు పోయినాడు కూడా అక్కడ ఏడ్చినాం ఒక ఊర్లో. అట్లనే మహబూబ్ నగర్లో గంజి కేంద్రాలు పెడుతుంటే, అంబలి కేంద్రాలు పెడుతుంటే గుండెల అవిసేలాగా మాకు బాధ కలిగేది. ఏం దుర్గతి, కృష్ణానది పక్క నుంచే పారుతున్న అవకాశాలు ఉన్నా కూడా ముఖ్యమంత్రులు రావడం, దత్తత తీసుకోవడం, నాటకాలు ఆడడం, శిలాఫలకాలు వేయడం తప్ప ఏమి కూడా ఒక లాభం జరగలే. ఉద్యమంలో పాట కూడా నేనే రాసిన, పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితం ఏమీ లేకపాయే, పాలమూరు నల్లగొండ ఖమ్మం మెట్టు పంటలేండి అని పాట కూడా నేనే రాసిన. మీ అందరికీ తెలుసు మహబూబ్ నగర్ నా గుండెల్లో ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ దుఃఖం ఎక్కువ ఉన్నది, బాధ ఎక్కువ ఉన్నది, పేదరికం ఎక్కువ ఉన్నది. మొట్టమొదటి ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్ష్మారెడ్డి గారే నాతో సహచరుడుగా
కేబినెట్ మంత్రిగా ఉండే, వైద్య శాఖ మంత్రిగా ఉండి చాలా పనులు చేసినాడు. ఇవాళ వచ్చిన డయాగ్నోస్టిక్ సెంటర్లు, డయాలసిస్ సెంటర్లు అన్ని లక్ష్మారెడ్డి గారి పుణ్యమే. వారు పెట్టినటువంటి ఆ రోజు కొన్ని నెలల తాటు కింద మీద పడ్డాం. ఎక్కడి నుంచి రావాలి నీళ్లు, ఎట్లా రావాలి, మన హక్కు మనకు రావాలి కృష్ణా జలాలలో అని చెప్పి మొదలుపెట్టి చాలా పరిశోధన చేసినాం. అంతకుముందున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ దద్దమ్మ ఎమ్మెల్యేలు వాళ్ళకు నోరు లేక అడగలేక జూరాల ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకోమని ఇచ్చినారు. నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా, జూరాల అనేది బెత్తడి ప్రాజెక్టు, దానిలో నీళ్లు ఉండేది 9 టీఎంసీలు 10 టీఎంసీలు. మనం తీసుకునేది 2 టీఎంసీలు ఒక దినానికి. అంటే 2 టీఎంసీలు గుంజితే 3 రోజులకు అది కథం అయిపోతుంది. మళ్ళీ తర్వాత నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకోవాలా? అంటే తెలంగాణను మళ్ళొక్కసారి గోల్మాల్ చేయడానికి ఆంధ్ర ముఖ్యమంత్రులు జూరాల నుంచి సోర్స్ అని పెట్టినారు. నేను చెప్పిన దాన్ని ఎందుకు తీసుకుంటాం నాకు అర్థం కాదు. శ్రీశైలం మన అయ్యే జాగీరా, దానిలో మన పైసలు ఇవ్వా, బాజాప్తా శ్రీశైలం నుంచే తీసుకోవాలని చెప్పి నేను అధికారులందరికి చెప్పి పాలమూరు ఎత్తిపోతల పథకం యొక్క సోర్సును జూరాల నుంచి శ్రీశైలంకు మార్చినాం. ఇప్పుడు కూడా ఏ దద్దమ్మ సన్నాసులు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు కూడా మాట్లాడుతున్న వాళ్ళకి ఎంత తెలివి తక్కువ ఉన్నదో నాకు అర్థం కాదు. ఈ జిల్లాలో ఎట్లా పుట్టినో కూడా నాకు అర్థం కాదు. చాలా బాధ అవుతుంది. వాళ్ళు మాట్లాడతారు ఇప్పుడు కూడా జూరాల నుంచే తీసుకోవాల్సి ఉండే. అంటే సిగ్గుపడాలి. అసలు మీకేమైనా తెలివి ఉన్నదా? జూరాలలో నీళ్ళు ఎన్ని ఉన్నాయో తెలుసా? ఎన్ని రోజులకు వస్తాయో తెలుసా? అంటే ఆ రోజు భావదారిద్రమే, మధ్యలో మనం ఉద్యమం చేస్తుంటే భావదారిద్రమే, ఇవాళ కూడా అదే భావదారిద్రం. ఒక్క మాట గుండె మీద చేసుకొని దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. నేను చెప్పే మాట చాలా గంభీరమైన మాట. చిన్న పొరపాటు జరిగింది 1956లో, చాలా చిన్న పొరపాటులో కనుగొనడంత దూరం మీరందరూ వచ్చినట్టునే లక్ష్మారెడ్డి గారి గెలుపు ఖాయమైపోయిందని అర్థమవుతా ఉంది. కాబట్టి దయచేసి పెద్ద భారీ మేయాటితోని లక్ష్మారెడ్డి గారిని మరొకసారి గెలిపించాలని నేను కోరుతా ఉన్నా. నేను ఇంకొక ఊరు కూడా పోవాలి, మేడ్చల్కు, కొంతమంది ఇంకా ఫారాలు కూడా ఇవ్వాలి. మిమ్మల్ని అందరూ చూసిన తర్వాత నాకు కడుపు నిండింది. ఇవాళ ఇక్కడ లంబాడి బిడ్డలకు 50 ఏళ్ళు కొట్లాడినా లంబాడి బిడ్డలకు ఎవరు కూడా గ్రామ పంచాయతీలు చేయలే. నేను వాలియానాయక్ తాండాలో పండుకున్నా, వాళ్ళు కోరింది అన్నాడు బ్రహ్మాండంగా. ఇలా 52 తండాలు జడ్చర్ల నియోజకవర్గంలో గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. లంబాడి బిడ్డలు